న్యూస్ అరైవల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. దొనకొండ మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ 75వ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక 3 రోడ్ల కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అదే క్రమంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేసిన మున్సిపల్ అధికారులు మరియు రాజకీయ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు దొనకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి ఎం శ్రీదేవి, మండల రెవెన్యూ తహసీల్దార్ బి రమాదేవి, ఉప తహసీల్దార్ శ్రీ నాగార్జునరెడ్డి, మండల విస్తరణ అధికారి గౌరవనీయులు శ్రీ ఎస్కే షఫీ, గౌరవనీయులు వెలుగు ఏపీఎం శ్రీ ఏ వెంకటేశ్వర్లు మరియు గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ కొంగలేటి దేవానంద్, బీసీ వాలర వసంత గృహం వార్డెన్ శ్రీ సురేష్, గ్రామ ప్రజలు, 2 సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులు శ్రీ రాము నాయక్, శ్రీ పట్ల కృష్ణమూర్తి మరియు పాత్రికేయ మిత్రులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our conscience assembly this 26th day of November 1949 do hereby adopt, enact and give to our judges this constitution. తదితర గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మనం ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ వేడుకల్ని జరుపుకునేందుకు ప్రధాన కర్త మన అంబేద్కర్ గారు మరి ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రపంచంలోనే గొప్పదైనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి తయారు చేసి మరి అప్పుడే ఈ యొక్క సామాజిక వ్యవస్థలోని అన్ని సబ్జెక్ట్స్లోనూ అందరికీ న్యాయం జరిగే విధంగా ఆ రోజున రాజ్యాంగాన్ని తయారు చేసి అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు, మనందరి తరఫున ధన్యవాదాలు మరియు నివాళులు అర్పిస్తుంది. మరి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధానాల్లో మనందరికీ ఎంతో కొంత పాత్ర ఉంటుంది. దాని నియమ నిబంధనలు పాటించాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడాను పనిచేయాల్సిన బాధ్యతలుగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ధన్యవాదాలు. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆధారాలతో స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని సంపాదించడానికి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.